హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది లివర్ అండి. లివర్ పికిల్ చేసుకుందాం మనం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత లివర్ వేసుకుందామండి. లివర్ ఫ్రై చేసుకుందాం. జాగ్రత్తగా ఫ్రై చేయండి, లివరు పేలుతాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగాయి ఎర్రగా. లివర్ అంతా బాగా రెడ్ కలర్లో వేయించుకున్నాం కదా. అల్లం చిన్నులపాయ పేస్టు కొంచెం అండి, కొంచెం అంటే కొంచెం కాదు, ఒక 4 స్పూన్లు వేసుకోండి. సిమ్లో పెట్టుకొని తిప్పుకోండి, మాడిపోకుండా. ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోయిద్ది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మసాలా చూడండి, బబుల్స్గా వస్తుంది. ఇలా వస్తే మసాలా ఫ్రై అయినట్టు. అడుగంటకుండా చిన్నగా తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న లివర్ వేద్దాం. ఈ మసాలా ముక్కలుగా పట్టేలాగా బాగా తిప్పుకోండి. చూడండి, నూనె అంతా పైకి వచ్చింది. మసాలా ముక్కలు 2 ఏగిని, మసాలా బాగా పట్టింది. ఇప్పుడు ఎక్స్ట్రా మసాలాలు: గరం మసాలా, ధనియాల పొడి, ఆవపిండి, మెంతిపిండి, ఇది ధనియాల పొడి, ఇది ఆవపిండి, మెంతిపిండి, ఇది గరం మసాలా. ఇవన్నీ 2 స్పూన్లు వేసుకోండి. మసాలాలు వేసుకున్న ఇప్పుడు మసాలాలు వేసాం కదండి, చిన్నగా తిప్పుకోవాలి. ఈ మసాలా మొత్తం కలిసేలాగా. కొంచెం ఫ్రై అయితే ఉప్పు కారం అన్నీ కలుపుదాం. ఉప్పు 4 స్పూన్లు, కారం 4 స్పూన్లు అండి. ఉప్పు మీ ఇష్టం. తక్కువ తినే వాళ్ళు ఉంటే ఉప్పు కారాలు తగ్గించేసుకోవచ్చు. అంటే చికెన్ పచ్చడి మిగతా కండ అలాగైతే కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి లివర్ కొంచెం తక్కువ రోజే ఉంటుంది కాబట్టి ఉప్పు కారం తగ్గించేసుకోవచ్చు. ఈ 2 నిమ్మకాయలు వేసుకుందాం. ఫైనల్గా నిమ్మకాయ రసం వేసుకుంటే పులుపు సరిపోయిద్ది. లివర్ పికిల్ తయారైందండి. దీంట్లో ఫైనల్గా మనం నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు దాకా జ్యూస్ లేదు, జ్యూస్ వచ్చేసింది. ఒకసారి తిప్పేసుకుందాం. ఎమ్మి లివర్ పికిల్ రెడీ. చికెన్ లివర్ అయినా అవ్వచ్చు, మటన్ లివర్ అయినా అవ్వచ్చు, బీఫ్ లివర్ అయినా అవ్వచ్చు, లివర్ ఏదైనా అవ్వచ్చు అండి. కొలతలు ఇదే. వైట్ రైస్ తీసుకొని ఈ లివర్ 2 ముక్కలు వేసుకొని ఆ గ్రేవీతో కలుపుకుంటే అంతే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, లివర్ పికిల్. ఇదిగోండి లివర్. సూపర్గా ఉంది. అసలు వేరే లెవెల్ అనమాట. చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి కన్నా అసలు లివర్ పికిల్ అయితే సూపరు. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఆర్డర్ పైన చేసిస్తాను. సూపర్ అండి అసలు పచ్చడి అయితే.